డార్లింగ్స్, ఇప్పుడైతే నేను యేసుబాబు పెళ్ళికి అయితే వెళ్తున్నాను. ఇక మొదలెడదామా? అక్కడ ఎలా జరుగుతుందో అవన్నీ A to Z మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఈ అవుట్ఫిట్ అయితే మా అమ్మ అయితే ఇచ్చింది, చూడొచ్చు మీరు. నాకు నా మీద ప్రేమతో, మనవడి మీద ప్రేమతో ఒక 1000 రూపాయలు ఇచ్చింది. సో నేను అయితే బై చేశాను. ఈ అవుట్ఫిట్కి షూస్ అంటే నచ్చింది. ఇవి కొన్నాము. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. సో మ్యారేజ్ అయితే బ్యానర్ అయితే ఇది పెళ్లి వివాహం. సో ఇటైతే ఎంట్రన్స్ డెకరేషన్ అయితే ఉంది. పెళ్లి కొడుకు ఫాదర్ అయితే ఇతనే షూలో టిప్ టాప్ కొన్నారు. వస్తున్నాడు. ఏ సంగతులు డ్రెస్సులు అల్లాడిపోయారు. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి పిల్లలు అనమాట, యూత్ పిల్లలు. ప్రేమలో వస్తారా? హాయ్ చెప్పండి రా. పెద్ద గమనా కొడుకుడు. రండి చూడండి, చూపిరా మొహన్. అందరు చూస్తారా? ఫేమస్ అవుతావా? మా వాడికి ఇప్పుడే లవర్ కావాలంట. ఎవరన్నా ఉంటే చెప్పండి. హాయ్ డార్లింగ్స్, ఈ అమ్మాయి మా కూతురు అనమాట. గిఫ్టీ అని పిలవాలంట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రేపు వస్తావు టీవీలో, నీ ఇష్టం. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ అని నా కుర్రోళ్ళు పెట్టావు మా అమ్మాయికి. అదిగో మా తాత వందా తాతయ్య. పాడాను తాతయ్య. నిన్న కూడా పాడా, ఏడ కూడా పాడా. నిన్న చర్చిలో ప్రార్థన అయితే పాడా. ఈ అమ్మాయి బజార్కి వెళ్దాం అంటుంది. తిండిపోతే పిల్ల ఇప్పుడు దాకా కడుపులో వేసింది. చూడండి అసలు పొట్ట ఎట్లా ఉంది. అమ్మాయి ఒంటి చెత్తలేదు. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావు. ఇబ్బంది పడతారు మీరు. ప్రేమలోకి వస్తే రేపు పెళ్లి కొడుకులు చాలా మంది వస్తారు. వీడు తిప్పితే నీకు కట్టడానికి బాగుంటుంది. ఎంతమంది కట్టా పొద్దు నుంచి? ఫస్ట్ ట్రాక్ నాకేనా? అసలు ఆట దోచేసుకున్నాం. హాయ్ డార్లింగ్స్, మనమైతే అందరి దగ్గర రాఖీలు కట్టించుకోవడమే. మనమైతే ₹1 ఇచ్చేది లేదు. గాండుగోడ్లాగా ఉన్నాడు. ఇంకా మళ్ళీ పోతాను మా చెల్లి దగ్గరికి. అక్కడ పోయి మళ్ళీ ఇంకో రాఖీ నొక్కేస్తాను. సినిమాలో చూపించినట్టు మన NTR రాఖీలు కట్టారు కదా, అంత కట్టించుకుంటాను. మా సిస్టర్ అయితే వెతుకుతుంది అనమాట ₹20 రాఖీ. ఏది ఎలా ఉంటుందో, ఏ టేస్ట్ తనకి నచ్చిందో నేనైతే ఇప్పుడు చూస్తాను. ఎత్తుకోమ్మా, ఎత్తుకు. కానీ అదే తీసుకో, బాగానే ఉంది. సో మా చెల్లి అయితే ఇది పిక్ చేసుకుంది, నచ్చిందంట. నాకెప్పుడు ఇచ్చావు? నాకు ఇలేదు నువ్వు. బీచ్లో ప్రవేశించిందంట. ఎటు పోయింది?
సరేలే, నాకు టైం అవుతుంది. అమ్మాయి ఇచ్చిన తర్వాత అన్నయ్య ఇచ్చాడు, నీ కోరిక నెరవేర్చాడు 100 రూపాయల చాక్లెట్ అని చెప్పు. నేను అదే లేదు. ఇప్పుడైతే పెళ్లి కూతురు కారు అయితే వచ్చింది, చూద్దాం మనం అక్కడ పోయి. ఏ హీరో నిఖిల్ బాబాయ్, ఏం సంతలో ఏం విశేషాలు మరి? చెప్పాలి. ఏంది ఎప్పుడు మరి స్టార్ట్? వస్తారా? ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యారా? ఇప్పుడు ఏం జరిగేది? 7 నుంచి ఇప్పుడైతే మన ఫ్యాన్స్ అయితే ఇప్పుడే పలకరిస్తున్నారు, బాగున్నాయి అన్నారు వీడియోస్ అయితే. మొత్తం యూట్యూబ్లో పెళ్ళి అంతా పెడుతున్నా. కుర్రోళ్ళు అయితే నన్ను గుర్తుపట్టి మీ రీల్స్ బాగున్నాయి అని అన్నారు. ముఖ్యంగా తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. బాగున్నాయి అన్నాడు. ఎలా ఉన్నాయి వీడియోస్? బాగున్నాయా? ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి. అదిగో ఇక్కడ రెడీ చేస్తున్నారు బొంగలు ఎత్తుకొని. వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి అయితే పెద్ద ఊపి అయితే ఏమీ లేదు, చూడొచ్చు మీరు. పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి. ఇదైతే మా తమ్ముడు అనమాట, ఎనక చేస్తున్నాడు. ఎవరైనా లవ్ కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. సో ఇలా తీసుకొస్తున్నారు. పెళ్లి కొడుకు మనోడే, ఇతనే ముందు డ్రైవ్ చేసే అతనే పెళ్లి కొడుకు. వీడియో వస్తాం. శ్రీరామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల చూసుకోమమ్మా. నిద్ర మోహన్తో లేచి తింటున్నావా? వద్దులే, నేను తినేస్తా ఇటీ. సరిగ్గా జంచు, నేను తింటా ఇటీ. ఊపు వేసుకోండి రా రే. Exclusive mix. ఉంది
నేనంటే ప్రాణం ఎవరు నువ్వు పోయి ఇంకా వెళ్ళిపో. ఏంది వానికి మెంట్లు గిన్ పుట్టిందా? యా ఊరు నీదే? ఏం పేరు నీదే? జ్ఞానం తొలుచుట కొరకో రాజై భీమని గుంతెత్తి నినదించాలో. ఎప్పటికీ ఓరకుండవలేను. యేసుబాబు గారు సంజన గారు వివాహం చేసుకోవటం మీ అందరికి ఇష్టమైన అమ్మ వివాహ కార్యక్రమానికి వచ్చిన వారు మీకు ఇష్టమైతే మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కుడి చేతులు పైకెత్తి మాకు ఇష్టమే అని చెప్పండి. ఎవరి చేతులు పైకెత్తకపోతే వాళ్ళని పిలిచి అడుగుదాం ఎందుకు ఇష్టం లేదు. సంతోషం గారు సంజనాను వివాహం చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టం. చాలా సంతోషం. అమ్మ సంజన యేసుబాబుని వివాహం చేసుకోవటం మీకు కూడా ఇష్టమేనా? సంతోషం. ప్రార్థన జరిగించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని స్వీకరించువా? త్రియేక దేవా త్రిగుణాశీర్వాదమా త్రిగుణాశీర్వాదం విడుమా. చెప్పలు పడదాం. జాన్ పాలయ్య గారు ప్రార్థన చేస్తారు. పెళ్లి చేసుకొని పెళ్లి ఈ చొప్పున జరిగిస్తున్నది
జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మా చెప్పలు గట్టి వినపట్టల్లా చేసి ప్రమాణం అబ్బాయి చూడు ప్రమాణం చేయండి. సజ్జనాను నేను యేసు బాబును నిన్ను నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సంరక్షించుటకై నా భర్తనుగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణాలు ఎప్పుడుగా గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ? సంతోషం విడిచిపెట్టండి. పెళ్లి చూపుగా తీసుకున్నామైనా సరే చూడు వాడినా చెప్పాలి. అమ్మాయినా ఓకే అమ్మాయి అంటే ప్రమాణం చెప్పిన తర్వాత తాలిబొట్టు కడతాడు. ఈ లోపల అక్షంతలు పంచండి. దండలుంటే స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా మనం చూసుకుంటున్నాం. దండలు బొకేలు అమ్మ అందరూ హలో చిన్న ప్రమాణం. సూచన ఈ మంగళసూత్రం తండ్రి యొక్కను కుమారు యొక్కను పరిశుద్ధాత్మ యొక్కను పేరట కట్టుచున్నాను. అంగీకరించును. అమ్మ పాట పాడుతుందా? త్రిగుణాశీర్వాదం విడుమా త్రియేక దేవా, త్రిగుణాశీర్వాదం విడుమా, త్రిగుణాశీర్వాదం విడుమా త్రియేక దేవా, త్రిగుణాశీర్వాదం విడుమా. నిరతంబును మొగ్గురు నొక్కరు నొక్కరు ముగ్గురుగను బరగెడు దేవా, మరణము ఇరువురునొకటిగా సన్మార్గాన వర్ధిల్లని, సన్మార్గాన వర్ధిల్లని. త్రిగుణాశీర్వాదం విడుమా త్రియేక దేవా, త్రిగుణాశీర్వాదం విడుమా. సోదరులతో పొత్తుగా నే కాలాన వర్తింప, నే కాలాన వర్తింప. అయ్యా చెప్పలు పట్టరా, పట్టుకో ఒకసారి ఫోటో ఉంటుంది. ఆ వేలు వెనకయ్యమ్మ దండ అది కూడా దండ కొంచెం పైకి దండ పైకి ఆగమ్మా. అవేంటి ఇప్పుడు వేయండి. దండ కింద నుంచి తీసి పట్టు. జయ మంగళం మహోత్సవ మంగళం, పెళ్లి నయతలం మహోత్సవ మంగళం, పెళ్లి నయ పూరితము జీవనము నిరతము. ఏమన్నా చైన్లు గాని ఉంగరాలు గాని ఉంటే తీసుకురండి వేదిక మీదకి.
వెయిట్ మా రెడీ మా రెడీ చైన్లు కానీ ఉంగరాలు కానీ ఉంటే ఇప్పుడే వేదిక మీదకు తీసుకురావాలి అని మనం చేస్తున్నాం. చాలు రెడీ బాబు తలకొంచాలంటే కుటుంబ సభ్యుల అబ్బాయికి చైన్ ఏర్పాటు చేశారు. అమ్మాయి ధరింపజేసింది. ఫస్ట్ దగ్గరికి జరగండి. చాలు జకరియా ఎలిజబెత్ జంటగా దేవుని జకరియా ఎలిజబెత్ జంటగా దేవుని సకలాజ్ఞలలో సదాచారములలో నకలంకునగుచ్చు నిత్యాత్ములై బ్రతికిన ప్రకటితం బగు బ్రతుకు ప్రార్థించిన జయమంగళం మహోత్సవ మంగళం. అలాగే భక్తులతోను దూతలతోను నీతోను సహవాసము గల పెళ్లి కుమార్తెలు జాగ్రత్త చూలను ఆడే ఉంటారండి. రేపు చేసుకుంటా ప్రవీణ్. లాస్ట్ లో బేసిన్ ఇసిరి. అవును పెళ్లికైతే ఎవరు రాలేదు కానీ డాన్సులకి అయితే చూడండి ఎంతమంది వచ్చారు. మామూలుగా లేదు ఎవరు. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి? ఏం లేదు, ఊరికి ఉత్తిత్తే ఏముంది, ఏమి లేదు, ఉత్తిత్తే. బాగుంది. अरे ए बेटा आराम से खाओ.
ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు, అంత నాకే, అంత నాకే. ఇదిగో చూడు, ఇదే చికెన్ టిక్కిపాయ్. ఏడుస్తుంది గాయస్, ఏడిపించేసా. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే మా చెల్లికి అయితే 100 రూపాయలు చాక్లెట్ అయితే తీసుకున్నా. అప్పుడు ఎప్పటి నుంచో కాల్ చేస్తుంది. ఇప్పుడైతే దాన్ని ఇవ్వబోతున్నా నేను. అక్కడికి పోయి మీకు లొకేషన్లో కూడా పెడతాను కదా. ఈ హీరో ఇప్పుడైతే బండి నడపబడుతున్నాడు, ఆ క్లిప్ కూడా పెడతాను. బండి హైట్ అంత కూడా లేడు, కానీ బండి తోలుతాడు చూడండి. తోలు ఈ బండిది. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गामछा भी खुल गया मेरा। लगती ये देखिए Trallallero, trallallà, porco Dio e porco Allah, trallallero, trallallà. బండి నేర్చుకోవడం కాదు ముఖ్యం, బండి నేర్పించేటోడు గైడెన్స్ చేయడం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. అందరిని క్యాప్చర్ చేస్తున్నా. బాబాయ్ మావాడు ఎట్ట తోలుతున్నాడు బండి.